నేను చూస్తాను. ప్రియా, ఎవరా ఆంటీ? శేఖర్. కాసేపట్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ ప్రియా. నీ కళ్ళలోకి చూసి కూడా ఈ నిజం ఎందుకు చెప్పలేకపోయాను తెలుసా? నేను కవిత చెప్తాను, వింటావా? ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరంలో, తెలియని దారుల్లో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ప్రియా, ఈ కవిత అమర్ వినలేదు. అప్పటికే నా కారు వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ప్రియా, జరిగిపోయింది. ఎవరి వల్ల మనకి అమర్ దూరం అయ్యాడు, అతనికి నేను దగ్గరయ్యాను. శేఖర్, నా మనసు మోసపోయింది. నాకిప్పుడే తెలిసింది అంకల్. ఈరోజు మీరందరూ నా కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ నాకు అన్ని బంధాలు తెచ్చుకుని అతని కోసం వెళ్ళిపోవాలనిపిస్తోంది. అమర్ని చంపిన వ్యక్తినే నేను ఇంతగా ప్రేమిస్తున్నానంటే నేను మంచి అమ్మాయిని కాదు అంకల్. నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. మంచి అమ్మాయిని కాదు. నువ్వే తప్పు చేయలేదమ్మా. అమర్ని శేఖర్ చంపలేదు, వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. శేఖర్ ఇక్కడికి వచ్చిన వెంటనే జరిగిందంతా చెప్పాడు. నా కళ్ళతో ఆ యాక్సిడెంట్ నేను చూడలేదు, కానీ శేఖర్ చెప్తున్నప్పుడు ఆ కళ్ళలో నిజాయితీ నేను చూశాను. అతను తెలియక చేసిన తప్పుకి శిక్ష అనుభవించేశాడు. ఇంకా అతన్ని క్షమించలేకపోతే అది మనం చేసే పెద్ద తప్పు అవుతుంది. నువ్వే తప్పు చేయలేదమ్మా, ఏ తప్పు చేయలేదు. నాకైతే అమరే శేఖర్లా తిరిగొచ్చాడనిపిస్తుందమ్మా. ప్రియా, సునీల్ ఫోన్ చేశాడు. శేఖర్కి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో ఉన్నాడు. Shaker's condition? I'm sorry, I can't say anything right now. Please try to save him. We are doing what best we can. Please, doctor. Yeah. Please.
అడిగితే అది ఇస్తానని. అది నాకు ఇప్పుడు కావాలన్నయ్య. నువ్వు నాకు కావాలి. ప్లీజ్ అన్నయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకు ప్లీజ్. ప్రియా ప్రియా, ఇప్పుడే నేను డాక్టర్తో మాట్లాడాను. శేఖర్కి ఇప్పుడిప్పుడే స్పృహ వస్తుంది. నిన్నే కలవరిస్తున్నాడంట. ఈ టైంలో నువ్వు పక్కనుంటే మంచిది అని డాక్టర్ చెప్పారు. జీవితంలో అన్నీ ఉన్నాయి, ఒక్క నువ్వు ఉండవు అంతే. కానీ శేఖర్కి నువ్వే జీవితం. వెళ్ళు ప్రియా, వెళ్ళు. ఈ సిటీ బాగలేదు అంకుల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శేఖర్, నీకేం కాదు. నేను నీ పక్కనే ఉన్నాను. I'll be there.